హలో అండి, జై శ్రీకృష్ణ. నేను మీ రజని. అమ్మ నాన్న చనిపోయారని లేదా మన రిలేటివ్స్లో ఎవరైనా చనిపోయారని మనం చాలా బాధపడుతూ ఉంటాము. నిజానికి వాళ్ళు లేని లోటు అసలు ఎవ్వరు కూడా తీర్చలేరు. కానీ పదే పదే వాళ్ళను గుర్తు చేసుకుంటూ ఏడవటం అంత మంచిదైతే కాదు. వాళ్ళు మన దగ్గర లేకపోవచ్చు, కానీ మన చుట్టూ ఆత్మల రూపంలో కానీ పితృదేవతల రూపంలో మన చుట్టూతానే తిరుగుతూ ఉంటారు. మన మంచి చెడులన్నీ చూస్తూ ఉంటారు. మనము ఎప్పుడు ఏడుస్తూ ఉంటే వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళలేక వాళ్ళు కూడా క్షోభ అనుభవిస్తారు. కాబట్టి మనం మరీ అంతగా ఏడవకుండా ఉంటే మంచిది మనకి వాళ్ళకి కూడాను. మనము వాళ్ళతో అనుభవించిన మధుర క్షణాలని అలా గుర్తు తెచ్చుకొని సంతోషపడాలి తప్ప వాళ్ళు మనతో లేరు అని బాధపడద్దు. అంతేకాకుండా వాళ్ళు చివరి దశలో చాలా స్ట్రగల్స్ అనుభవిస్తూ ఉంటారు కదా, అనారోగ్యం వల్ల. కానీ వాళ్ళు అట్లానే ఉండి అంత ఇబ్బందుల్లో మనతో ఉండే కన్నా వాళ్ళకి మోక్షం వచ్చిందని మనము ఎంతో కొంత అనుకోవాలి. ఇదే మంచిది. ఎందుకనంటే వాళ్ళు అలా అనుభవిస్తూ కూడా మనతోనే ఉండాలి అంటే మనకన్నా స్వార్థపరులు ఉండరు. వాళ్ళంతా బాధపడుతున్నప్పుడు మనం కూడా చూడలేం కదా. అది అంటే భూమి మీద ఎన్ని రోజులు వాళ్ళకి నూకలు ఉన్నాయో అన్ని రోజులే ఉంటారు అని అంటూ ఉంటారు కదా. అది మనం ఖచ్చితంగా గమనించుకోవాలి. వాళ్ళు మనతో లేరు, కానీ ఇంకా ఈ పాటికే ఎక్కడో ఒక దగ్గర జన్మించే ఉంటారు. పాత బట్టలు విడిచి కొత్త బట్టలు